చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి జిందాబాద్ జిందాబాద్ పిడిఎస్ జిందాబాద్ 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 పిడిఎస్ జిందాబాద్ విడుదల చేయాలి పెండింగ్ ఉన్న రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ ఉన్న కాస్మెటిక్ ఛార్జీలను విడుదల చేయాలి పెండింగ్ విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న కాస్మెటిక్ ఛార్జీలను
పేరు రక్షిత. నేను గవర్నమెంట్ గర్ల్స్ కాలేజ్లో చదువుతున్నాను. ఇప్పుడు మా స్టూడెంట్స్కి ఇప్పుడు స్కాలర్షిప్లు వస్తలేవు, ఇయర్లీ స్కాలర్షిప్స్ వస్తలేవు. హాస్టల్లో ఉన్న పిల్లలకి మెస్ మెన్యూ పెంచారు కానీ మాకు అక్కడ ఫండ్స్ వస్తలేరు కాబట్టి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తున్నాయి. అప్పుడప్పుడు మాకు ఫుడ్ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ప్రతి నెల మాకు గర్ల్స్ కాబట్టి ఎన్నో ఖర్చులు ఉంటాయి. అందుకోసం మాకు పాకెట్ మనీ కావాలని కోరుకుంటున్నాము. మాకు చెందాల్సిన స్కాలర్షిప్లు మాకు రావాలని, మా కాలేజ్లకి వాష్రూమ్స్ సఫిషియెంట్గా ఉండేవి. మా కాలేజ్లో ఎంపీసీ క్లాస్ రూమ్ లేదు కాబట్టి మాకు సొంత భవనాలు కాలేజ్కి ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం మా అందరికీ స్కాలర్షిప్లు పడితే మాకు సర్టిఫికేట్లు వస్తాయి. మేము ముంగట పోయి చదువుకొని మా రాష్ట్రం పేరు, ఈ దేశం పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాము. కాబట్టి ప్లీజ్ ఈ ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాం కి మా స్కాలర్షిప్లను విడుదల చేయండి, మెస్ ఫండ్స్ని ఇవ్వండి, అన్నీ చేయండి. థ్యాంక్ యూ అండి. PDSU ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారి దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేస్తా, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల సమస్యలు ఏదున్నా కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని చెప్పినటువంటి హామీలు ఎటువైనాయని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను. మీరు గద్దెనెక్కి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు చెప్పినటువంటి హామీలు ఏమాత్రం నెరవేర్చకుండా ఈరోజు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఉంది. అయ్యా ముఖ్యమంత్రి, ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, సంక్షేమ హాస్టల్ చదువుకునేటువంటి విద్యార్థులు ఒకవైపున మీరు గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మేము మెనూని పెంచినామని చెప్తా ఉన్నారు. కానీ మెనూని పెంచారు కానీ ఇక్కడ వచ్చేటువంటి ఏదైతే ఫండ్ ఉన్నాయో అవిని పెంచకుండా ఈరోజు కాలం నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు దాదాపు 9 నెలలు గడుస్తూ ఉంది. ఇప్పటి వరకు కూడా బిల్లులు రాక ఈరోజు విద్యార్థులు కానీ అటు వాడలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఒకవైపున ఉంది. అదేవిధంగా ఈరోజు కాలేజ్ హాస్టల్లో చదివేటువంటి విద్యార్థులకు వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానీ, నూనె కోసం కానీ, ఆయిల్ కానీ ఇంకేదైనా కావాలంటే ఖచ్చితంగా 1000 రూపాయలు, 1500 రూపాయలు అవుతుంది. వారికి కూడా కాస్మెటిక్ ఛార్జీలు నెల 500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రధానంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా సొంత భవనాలు లేనటువంటి సంక్షేమ హాస్టళ్లలో భవనాలు నిర్మించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ప్రధానంగా స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో పెండింగ్లు ఉన్నాయి. దీని మూలంగా అసలు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో, యూనివర్సిటీలో, పీజీ కాలేజీలో విద్యార్థులకు, పేద విద్యార్థులు జాయిన్ అవుతా ఉన్నారు, చదువుతున్నారు. వారి దగ్గర కూడా ఈ రోజు రియంబర్స్మెంట్స్ పేరుతో వాళ్ళ దగ్గర కూడా వసూలు చేస్తా ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఖచ్చితంగా మేము PDSగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా PDS విద్యార్థి సంఘం అన్ని హాస్టళ్లలో విద్యార్థులను బయటికి తీసుకొచ్చి రోడ్డు పైన ధర్నాలు రాస్తారొకరు నిర్వహిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడైనా రేవంత్ రెడ్డి సోయి తెచ్చుకొని ఈరోజు రాష్ట్ర ఏదైతే హాస్టల్లో ఉండేటువంటి విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా గట్టి బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. విద్యార్థులు విద్యకు దూరమైనటువంటి పరిస్థితి ఉందని చాలా సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూ ఉంటే కేసీఆర్ని విస్మరించి గద్దెనెక్కినటువంటి ఈ రేవంత్ రెడ్డి, ఆయన ఏదైతే అమరవీరుల త్యాగాలను నాశనం చేసుకొని ముఖ్యమంత్రి అయిందో, ఈయన విద్యార్థుల త్యాగాలను నాశనం చేసి ముఖ్యమంత్రి అయింది. ఈ రోజు విద్యార్థులను వాడుకున్నటువంటి ముఖ్యమంత్రులే తప్ప ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పథంలో నడిపించేటువంటి ఎవరూ లేరు. ఈ రోజు అనేక మంది విద్యార్థులకు పాఠశాలల బిల్డింగ్లు లేవు. అనేక మంది విద్యార్థులు 0% స్కూళ్ళు నడుస్తూ ఉన్నాయి. తినడానికి కరెక్ట్ మెస్ ఛార్జీలు పెంచట్లేదు, కూర్చోవడానికి రూములు లేవు, చదువుకోవడానికి టీచర్లు లేరు. అనేక సమస్యలు ఈ దేశంలో ఉన్నాయి. ఇవన్నింటిని మర్చిపోయి ఈరోజు ఒంతెత్తు పొగడలతోటి రేవంత్ రెడ్డి పోతా ఉన్నాడు. ఇది సరైన విధానం కాదు. అందుకే PDS విద్యార్థి సంఘం స్పష్టంగా చెప్తా ఉన్నది, కళాశాలలలో భవనాలు లేని కళాశాలలకు భవనాలు మంజూరు చేయండి. ఆడపిల్లలకు మెయింటెనెన్స్ ఫీజుగా 500 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వండి. ఫీజు రియంబర్స్మెంట్ వేలాది కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, అవి విడుదల చేయండి. నవంబర్ 3వ తారీఖు రోజు బంద్ పెడతా అంటున్నారు ప్రైవేట్ యజమానులు. వాళ్ళతో చర్చలు జరిపి సఫలం చేసి వారికి న్యాయం చేయండి. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలో నెట్టకండి. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోతే కేసీఆర్కు పట్టినటువంటి గతే రేవంత్ రెడ్డికి పడుతుంది. ఇది స్పష్టమైందని చెప్పేసి తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఈరోజు సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో తీసుకొచ్చాం. రేపు అంచెలంచెలుగా సీఎం ఆఫీసును కూడా ముట్టడి చేస్తామని చెప్పేసి రానున్న అసెంబ్లీ సమావేశంలో ఇది PDSగా స్పష్టంగా వివరిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న రాకేష్ రెడ్డి, మీరు ఒంటెది పోగడాలకు పోకండి, ఫస్ట్ పరిశీలించండి. అవసరమైంది మీ పైసలతోటి మాటలు చెప్తున్నారు కదా, మీ పైసలతోటి పిల్లలకు బాత్రూములు లేవండి, సరిగా క్లాస్ రూములు లేవండి. వానాకాలం వస్తే పాములు, ఎలకలు, పందికొక్కులతోటి జీవనం సంచరిస్తూ ఉన్నారండి. సరైన వసతులు లేవు. ఇలా ST బాయ్స్ హాస్టల్, SC బాయ్స్ హాస్టల్ కిరాయిలో ఉంది. BC గర్ల్స్ హాస్టల్ ఎలాంటి పరిస్థితిలో ఉంది?
దయచేసి గమనించండి. స్థానిక విద్యార్థుల సమస్యలు పరిష్కరించిన తర్వాత మీరు ప్రజాప్రతినిధులని ఒంటెదురు పోగొడలకండి అని చెప్పేసి పీడిఎస్గా మేము స్పష్టంగా ప్రశ్నిస్తూ ఉన్నాం, హెచ్చరిస్తాం.